దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. ఆదికాండం 22వ అధ్యాయం. ఆదికాండం 22వ అధ్యాయం. ఐదవ వచనాన్ని చదువుదాం. అబ్రహాము తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడగు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా. ప్రార్థన చేద్దాం. ప్రియ ప్రభువా, ఉదయకాలం మరొకసారి మీ పాద సన్నిధిని సమీపిస్తూ ఉన్నాం. ప్రథమంగా మీ దాసుని నిలిపి మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు. అల్పుడొకడు మరి ఒకసారి మీ పక్షాన నిలువబడ్డాడు, జ్ఞాపకం చేసుకోండి. మీ ఆత్మ సహాయాన్ని ఇవ్వండి. మీ ప్రియ కుమారుడు క్రీస్తు ప్రభు మా మధ్య మహిమపరచబడటానికి సహాయం చేయండి. మీరే మీ దాసుని ఆదుకొని మీ ప్రజల క్షేమం కొరకై ఉపయోగించుకునమని, మీరే మహిమ పొందుమని ప్రభువైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున వినయ మనసుతో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, ఆరాధన గురించి మనం నిన్నటి సాయంకాలం నుండి ఆలోచన చేస్తూ వస్తూ ఉన్నాం. నాకు మానిటర్ నిన్నటి దినాన 28వ అధ్యాయం ఆదికాండంలో నుండి యాకోబు చేసినటువంటి ఆరాధనలో నుండి కొన్ని పాఠాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ భాగాన్ని ఆధారం చేసుకొని ఆలోచన చేయాలని కాదు, కానీ చెప్పాను కదా, మీ అంటే లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. సంఘాన్ని గురించి మాట్లాడమని ఒకరు, ఆరాధన గురించి మాట్లాడమని మరొకరు, చివరికి చూస్తేనేమో క్రీస్తు నేను అని. వీటన్నిటి మధ్య కొంతమంది సహోదరుల ఒత్తిడి మేరకు ఆరాధన గురించి మాట్లాడమంటే నేను చాలిన వాడిని కాదు ఆరాధన గురించి మాట్లాడడానికి. బట్ కొంతమంది దేవుని సేవకుల వర్తమానాలు, మరి కొన్ని పుస్తకాలు, బ్రదర్ అండ్ ఆథర్స్ రాసినటువంటి కొన్ని పుస్తకాలు సహాయపడ్డాయి. తలంపుల విషయంలో కాదు, తలంపులు తీసుకొని చెప్పట్లేదు, కానీ ఆరాధనను అర్థం చేసుకోవటానికి అవి గతంలో నాకు చాలా సహాయపడ్డాయి. ఉదయకాలం కూడా ఆల్ఫ్రెడ్ పి గిబ్స్ అనే ఒక దైవజనుడు రాసిన పుస్తకం చదువుతున్నప్పుడు ఇంకొంచెం ముందుకు దొరికింటే బాగుండేది పుస్తకం అని అనిపించింది. అందులోనివని కాదు, కానీ వారు రాసినటువంటి సంగతులు చాలా అద్భుతమైనవి, చాలా శ్రేష్టమైన సంగతులు అందులో ఉన్నాయి. అవన్నీ మనం ఆలోచన చేయలేం, కానీ కొన్ని విషయాలు మన మేరలో ప్రభు మనకు బయలుపరిచినంత మేరకు కొన్ని సంగతులు ఆలోచించేద్దాం. సిద్ధాంతపరమైనవి ఏమీ మాట్లాడలేదు, ఆరాధన ఇట్లా అట్లా అని సిద్ధాంతపరమైనది కాదు, కానీ ప్రాక్టికల్ మ్యాటర్సే. ఆరాధన కొరకై మనం ఎలా కూడి రావాలి అని నిన్నటి దినాన మనం ప్రారంభించాం. యాకోబు ఆరాధించిన ఆరాధనలో మనం నిన్నటి దినాన 4 సంగతులు జ్ఞాపకం చేసుకున్నాయి. మొదటిది ఏంటి చెప్పండి? రెవల్యూషన్, ప్రత్యక్షత. మీరు తలలు దించొద్దు, ఇటువైపు చూడండి. మొదటిది ఏంటి చెప్పండి? ప్రత్యక్షత. దేవుడు తనను తాను తెలియపరుచుకోకపోతే మానవుడు ఆయనను ఆరాధించలేడు. తెలియబడని వాణిని ఎవరూ ఆరాధించలేరు. ఆరాధించటం కాని పని. ఆయన తన్ను తాను తెలియపరుచుకున్నాడు. సృష్టిలో తెలియపరుచుకున్నాడు, లేఖనములలో తెలియపరుచుకున్నాడు. వీటన్నిటికంటే మించి
తన కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తులో ఆయన తన దైవత్వాన్నంతా ప్రదర్శించాడు. అక్కడ ఆయన మనకు తన ప్రత్యక్షతనిచ్చాడు. ఆయన మనకు అర్థమవుతూ ఉండగా మనం ఆయన ఆరాధించగలం. ప్రత్యక్షత ఉంటే చాలదు. రెండవది ఏమని? సంబంధం ఉండాలి అని జ్ఞాపకం చేసుకున్నాం. సంబంధము లేని ఐగుప్తీయులు ఆరాధించలేకపోయారు. వారికి దేవుడు ఎంత ఘనమైన వాడో తెలుసు. అంటే దేవుడు చేసిన మహత్కార్యాలన్నీ వాళ్ళ మధ్య ఉన్నాయి. వాళ్ళ మధ్య ఆయన తను తాను బయలుపరుచుకున్నాడు. కానీ వారు ఆయనను ఆరాధించలేకపోయారు. కారణం ఏంటంటే వారు ఆయన నిబంధన ప్రజలు కాదు, వారితో ఆయనకు సంబంధం లేదు. చాలామందికి దేవుడు ఎవరో తెలుసు, కానీ ఆరాధించలేరు. మాత్రమే కాదు, నిన్న మనం ఒక చిన్న గీత కూడా గీసుకుందాం. నమ్మిన మనము దీన్ని ఎలా ఆలోచన చేయాలి అంటే, ఫెలోషిప్, రిలేషన్షిప్ అన్నది పర్మనెంట్, ఫెలోషిప్ అన్నది, సహవాసం అన్నది తాత్కాలికం. అంటే కొన్నిసార్లు మనం సహవాసం చేస్తాం, కొన్నిసార్లు సహవాసాన్ని కోల్పోతాం. దేవునితో నమ్మిన మనము సహవాసం చేయకుండా, దేవునితో సంబంధం లేకుండా, సహవాస సంబంధం లేకుండా ఆయనను ఆరాధించడం కూడా కష్టం. ఇది రెండవది. మూడవది, ఆరాధన కొరకై యాకోబులో మనం నేర్చుకునే మరొక పాఠం ఏంటి చెప్పండి? సిద్ధపాఠం. ఎలా పడితే అలా రాలేదు. ఆ కొన మీద నూనె పోసే ముందు భయపడ్డాడు. అయ్యో నాకు తెలియలేదే, ఈయన ఇంత ఘనమైన వాడని నాకు తెలియలేదే అని భయముతో ప్రవేశించాడు. తెల్లవారినప్పుడు, దైవజనులైన మాట్లాడుతుండగా చెప్పారు, ఆ తెల్లవారినప్పుడు అనే మాటే నిన్నటి వర్తమానానికి ఆధారం. తెల్లవారినప్పుడు వెలుతురులో ఆరాధించాడు, వెలుగులో ఆరాధించాడు. చీకటిలో ఉన్నవారు, పాపములో ఉన్నవారు అయోగ్యంగా ఆయన్ని ఆరాధించడానికి తగదు అని, సమంజసం కాదని నాకు జ్ఞాపకం చేసుకున్నాం. మాత్రమే కాదు, ఆ చివరిది ఏంటి చెప్పండి? ప్రశంసించాలి. ఆ రాతిని నిలిపి దాని కొన మీద నూనె పోసి దాన్ని ప్రశంసించాడు. ఆ నిలువబెట్టబడిన రాయి మన ప్రభు అయిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేస్తుంది. ఆరాధనలో మన అతి ప్రాముఖ్యమైన పని ఆ ప్రియ కుమారుణ్ణి ఎత్తి చూపడం, ఆయనను ప్రశంసించటం, ఆయనను హెచ్చించటం, ఆయనను సమాజం అందరి ముందు ప్రదర్శించటం. నీకు తెలిసిన ప్రభువు ఆయన ఎవరో ఆయన ఎత్తి చూపటం. అది నిన్నటి దినాన మనం ఆలోచన చేసింది. ఈ ఉదయకాలం వేళ మరికొన్ని నిమిషాలు మనం ఈ సంగతులు ఆలోచన చేద్దాం. 22వ అధ్యాయం, అమ్మ దయచేసి చూడండి. 22వ అధ్యాయాన్ని ఎందుకు చదివామంటే, ఒక దైవ సేవకుడు అన్నాడు, జోస్ మాథ్యూస్ గారు, ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, ద లా ఆఫ్ ఫస్ట్ మెన్షన్. ద లా ఆఫ్ ఫస్ట్ మెన్షన్ అంటే అర్థం ఏంటి అంటే, బైబిల్లో మొట్టమొదటిసారిగా ఒక పదం ఎక్కడైతే ప్రారంభించబడి ఉంటుందో, ఎక్కడైతే ప్రస్తావించబడి ఉంటుందో, అక్కడ మనకు అవసరమైనంత సమాచారం దొరుకుతుంది అని. అది జనరల్గా అన్నిటికీ అప్లై చేస్తారు. థియాలజీలోనే ఒక మాట అంటారు, ద లా ఆఫ్ ఫస్ట్ మెన్షన్. మొట్టమొదటిసారి ప్రస్తావించిన ప్రస్తావనలోనే దానికి సంబంధించిన సమాచారం అంతా దొరుకుతుంది అని. బైబిల్లో వాస్తవానికి ఇంగ్లీష్ బైబిల్లో హీబ్రూలో 19వ అధ్యాయంలోనే రాశారు అని అంటారు. కానీ ఎక్కువ మంది ఆమోదించేది 22వ అధ్యాయమే. 22వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట కనపడుతుంది చూడండి. తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి అనే మాట ఉంది కదా, ఆ మ్రొక్కి అనే చోట వర్షిప్ అని ఉంటుంది, ఆరాధించి అని ఉంటుంది. బైబిల్లో ఫస్ట్ టైం ఆరాధన అని ప్రస్తావించబడిన సందర్భం ఇక్కడే. మనకు ఈవెన్ తెలుగు బైబిల్స్లో కూడా వర్షిప్ అని, ఇంగ్లీష్లో కూడా వర్షిప్ అని మొట్టమొదటి ప్రస్తావించబడినటువంటి సందర్భం ఇదే. ఇక్కడ అబ్రహాము చేసింది కూడా ఆరాధనే. మీరు వినండి, నిన్న ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆదివారము చేసే ఆరాధనే, అంటే ఆరాధన వ్యక్తిగతంగా చేయొచ్చు, ఆరాధన ఇంటిలో చేయొచ్చు, ఆరాధన సంఘముగా చేయొచ్చు. ఉదయం చేయొచ్చు, రాత్రి చేయొచ్చు, మధ్యాహ్నము చేయొచ్చు, ఎప్పుడైనా ఆయనను ఆరాధించవచ్చు. కానీ మనం పర్టికులర్గా మాట్లాడుతున్నది ఏంటంటే, ప్రభువు దినాన రొట్టె విరుచు కూడికలో మనము చేసే ఆరాధనను గురించి. మనము చేసే ఆరాధనలన్నిటిలో కంటే
అత్యున్నతమైన ఆరాధన, అతి శ్రేష్టమైన ఆరాధన ఈ ఆరాధనే. అర్థమవుతుందా? మనము చేసే ఆరాధనలో అన్నిటికంటే అత్యున్నతమైన ఆరాధన, అతి శ్రేష్టమైన ఆరాధన ప్రభువును జ్ఞాపకం చేసుకోవటానికి మనము చేసే ఆరాధన. అది ఎంబ్లమ్. అది ఏది? రొట్టె విరుచు కూడికలో మనము రొట్టెను లేకపోతే రసాన్ని ఆయన శరీరానికి రక్తానికి సాదృశ్యంగా ఉన్న పాత్ర దగ్గరికి చేరి వస్తున్నప్పుడు ఆయనను జ్ఞాపకము చేసుకుంటూ ఉండగా మనము ఆరాధనలోనికి నడిపించబడతాం. ఆయనను జ్ఞాపకము చేసుకుంటూ ఉండగా మనము ఆరాధనలోనికి నడిపించబడతాం. మనం ఆయనను ఆరాధిస్తాం. ఎందుకు ఆదివారము చేసే ఆరాధన అత్యున్నతమైనది అంటే అది హయ్యెస్ట్ ఇంపార్టెన్స్ దానికి దొరుకుతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, వ్యక్తిగతంగా చేయొచ్చు, కుటుంబంలో ఆయన ఆరాధించవచ్చు, కానీ రొట్టె విరుచు కూడికలో ప్రభువును ఆరాధించే ఆరాధన, ఆదివారమున మనము చేసే ఆరాధన ప్రత్యేకమైనది, అతి శ్రేష్టమైనది, అత్యున్నతమైనది. ఆరాధనలన్నిటిలో కంటే అత్యున్నతమైనటువంటి ఆరాధన అదే. ఎందుకు అది అంటే దానికి 2 కారణాలు మనం చూద్దాం. ఒకటి, 22వ అధ్యాయంలో మనకు చూడండి ఒకసారి 13వ వచనాన్ని చూద్దాం. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు కనబడను. ఇప్పుడు వినండి, అక్కడ కనబడుతున్నది ఎవరు? కొమ్ములు తగులుకొని ఉన్న పొట్టేలు. ఒక గొర్రె పిల్ల, దెర్ ఇస్ ఎ ర్యామ్. అక్కడ ఒక పొట్టేలు ఉంది. ఇస్సాకుకు బదులుగా ప్రత్యామ్నాయంగా అర్పించబడిన గొర్రెపిల్ల. కొత్త నిబంధనలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆరాధనలో కేంద్రం ఆ గొర్రెపిల్లే. ఇక్కడ 22వ అధ్యాయంలో కూడా ఏముంది? ఆ గొర్రెపిల్ల ఉంది. సో వధించబడిన గొర్రెపిల్ల, ప్రత్యామ్నాయంగా మనకు బదులుగా, మన నిమిత్తమై, మన కొరకై బలి అయినటువంటి గొర్రెపిల్ల. ఆనాడు ఇస్సాకుకు బదులుగా, కొత్త నిబంధనలో మనకు బదులుగా. మీరు చూడండి, చిట్ట చివరిసారిగా ఆరాధన ఎక్కడుంది? ఒకసారి 5వ అధ్యాయానికి రండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ అధ్యాయం ఆ వచనాన్ని చదువుదాం. చూడండి, 6వ వచనం. 5వ అధ్యాయం 6వ వచనం. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్య వధించబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. 11, 12, 13 వచనాల్లో ఆరాధన జరిగింది పరలోకంలో. పరలోకములో చేసే ఆరాధనలో కూడా కేంద్రం ఎవరు చెప్పండి? ఎవరు? వధించబడినట్లుండిన గొర్రెపిల్ల. పరలోకపు ఆరాధనలో కూడా మధ్యలో నిలవబడింది ఎవరు? వధించబడిన గొర్రెపిల్ల. 22వ అధ్యాయంలో కనబడుతున్నది ఎవరు? వధించబడిన గొర్రెపిల్ల. రొట్టె విరుచు కూడికలో ప్రభు దినమున ఆదివారమున మనము చేరి వచ్చినప్పుడు మన మధ్య కనబడుతున్నది ఎవరు? వధించబడిన గొర్రెపిల్ల, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టే ఆరాధనలో అత్యున్నతమైనది ఆదివారమున మనము చేసే ఆరాధన. ఆయనను జ్ఞాపకము చేసుకొనుటకై రొట్టె విరుచు కూడికలో మనము చేరి వస్తున్నప్పుడు ఆయన జ్ఞాపకానికి వస్తూ ఉండగా ఆ జ్ఞాపకాలు, ఆయనను గుర్చిన తలంపులు మనల్ని ఆరాధనలోనికి నడిపిస్తాయి. మనం ఆయనను ఆరాధన చేస్తాం. ఆయనను జ్ఞాపకం చేసుకుంటుండగా, ఆయనను గుర్చిన తలంపులతో మనము నింపబడగా. సరే, మనం ఆలోచించేద్దాం. కొత్త నిబంధనలో, అంటే పాత నిబంధనలో ఇక్కడ ప్రస్తావించబడింది వర్షిప్ అని. కొత్త నిబంధనలో ఇదే మాట ఆరాధనకు రకరకాల అర్థాలు ఉన్నాయి. బట్ ఇదొక్క పదానికి మీనింగ్ చూసి మనం విషయంలోనికి వెళ్దాం. మనకు మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనములో, 2వ వచనములో 11వ వచనములో ఆ వివరాలు కనబడతాయి. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను, ఎవరినాయనని? మన ప్రభు అయిన యేసుక్రీస్తుని. ఇక్కడ కూడా ఆరాధన అనే పదం వాడబడింది మన ప్రభు దగ్గరే. ఇక్కడ ప్రొస్కూనియో అనే ఒక గ్రీక్ వర్డ్ వాడారు. ప్రొస్కూనియో అనే గ్రీక్ వర్డ్.
స్ట్రాంగ్ డిక్షనరీ ఉంటే తెలుస్తుంది, మనకేం గ్రీక్ తెలియదు కానీ స్ట్రాంగ్ డిక్షనరీ చూస్తే తెలుస్తుంది. ప్రొస్కూనియో అన్నారు. ప్రొస్కూనియో అంటే అర్థం ఏంటంటే పూజించటం, ఆరాధించటం, సాష్టాంగ నమస్కారము చేయటం అని. ఇదే పదమే యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో కూడా వాడారు. ఏది? యోహాను సువార్త 4వ అధ్యాయంలో 24వ వచనంలో ఇదే పదాన్ని వాడారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ ప్రభు అయిన యెహోవాకే మొక్కవలను అని మత్తయి సువార్త 4:10లో అన్నాడు కదా, అక్కడ కూడా ఇదే పదాన్ని వాడారు, ప్రొస్కూనియో అనే పదం. సాష్టాంగ పడడం, ఆరాధించటం, పూజించటం, మొక్కటం లాంటి అర్థాలు కనిపిస్తాయి. ఇక్కడ కూడా మన ప్రభువే కనిపిస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఒక్క మాట చెప్పాలంటే ఆరాధనలో కేంద్రం మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆరాధన కేంద్రం మన ప్రభు అయిన యేసుక్రీస్తే. అయితే ఆదికాండం 22వ అధ్యాయంలో ఆరాధనకు సంబంధించి ఒక 4 సంగతులు మనకు కనబడతాయి. వాటిని జ్ఞాపకం చేసుకొని మనం ముగించుకుందాం. తర్వాత మధ్యాహ్నం కొత్త నిబంధనలో జరిగిన ఒక ఆరాధన మనం ఆలోచించేద్దాం. ఇప్పుడు పాత నిబంధనలో జరిగినటువంటి ఈ ఆరాధన క్రమంలో నుండి కొన్ని సంగతులు మనం ఆలోచించేద్దాం. దయచేసి రండి, ఒక్కొక్కటి మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. మొదటిది 22వ అధ్యాయం ఆదికాండం 22వ అధ్యాయం మొదటి వచనం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించుమని చెప్పాను. నెంబర్ 1, ఇక్కడ జరిగినటువంటి ఆరాధనలో ఎవరు ఆరాధించాలి అంటే జాగ్రత్తగా వినండి, పిలువబడిన వారే లేదా విశ్వసించిన వారే ఆరాధించాలి. మీరు ఇదే 22వ అధ్యాయం 5వ వచనంలో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేను చిన్నవాడును పైకి వెళ్తామంటారు. గాడిద ఆ దాసుడు పైకి రాలా అంటే ఎవరు ఆరాధించాలి? పిలువబడిన వారు మాత్రమే ఆరాధించాలి, అనగా విశ్వాసం ఉంచిన వారు మాత్రమే ఆరాధించాలి. ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రహాము దేవుని నమ్మెను, దేవుడు అది అతనికి నీతిగా ఎంచెను అనుంది. ఇప్పుడు చెప్పండి, ఆరాధించటానికి ఆయన ఆహ్వానించింది ఎవరిని? చెప్పాలి. ఎవరిని? విశ్వాసం ఉంచిన వారిని. ఆరాధించటానికి ఆయన ఆహ్వానించింది విశ్వాసం ఉంచువారిని. ఇక్కడ మరొక మాట ఉంది, ఆరాధించమని ఆజ్ఞాపించాడా, ఆలోచన చెప్పాడా? చెప్పాలి. 22వ అధ్యాయంలో సరే, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడి అనేది ఆజ్ఞనా ఆలోచననా? ఆజ్ఞ. ఎవరు ఆరాధించాలి? చెప్పాలి. విశ్వసించిన వారందరూ ఆరాధించాలి. అది దేవుని ఆజ్ఞ. ఆయన ఎవరెవరికి ఆజ్ఞాపించాడంటే విశ్వసించిన వారిని అందరినీ ఆయన ఆజ్ఞాపించాడు. ఎవరెవరైతే విశ్వసించారో వారికి అందరికీ ఆజ్ఞ. ఆయన పిలుపుకు ఎవరైతే లోబడ్డారో వారికి అందరికీ ఆజ్ఞ. అంటే దేవుని మనస్సు ఆయనను ఆరాధించాలని ఆజ్ఞాపించాడు. కొత్త నిబంధన ఏమంటది? 4:24 యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం చదువుదామా? 4:24 చూడండి. 23 చూడండి. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి ఏమనుంది? కోరుచున్నాడు. దట్ ఈస్ ద డిజైర్ ఆఫ్ ద లార్డ్. తండ్రి కోరిక ఆరాధన. అబ్రహామును కోరిన కోరిక, అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆజ్ఞ, తండ్రి కోరిక ఆరాధన. విశ్వసించిన వారిని అందరినీ ఆరాధించమని ఆయన కోరుతున్నాడు, ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. ఆరాధన అనేది ఆయన కోరిక, ఆయన హృదయ
వాంఛ. తను ఆరాధించాలని ఆయన కోరుతున్నాడు. ఇంకో చోట చదివాను నేను, ప్రీషియస్ సీడ్ అనే ఒక మ్యాగజైన్లో. మనము దేవునికి చేసే వాటిలో సువార్త ప్రకటించటం సులభం అంటాడు ఆయన. పరిచర్య చేయటం సులభం అంటాడు ఆయన. తీవ్రమైన హృదయ భారముతో సువార్త ప్రకటించవచ్చు, ఇట్ ఈస్ పాసిబుల్. ప్రభు పట్ల గాఢమైన ప్రేమతో పరిచర్య చేయొచ్చు, ఇది కూడా సాధ్యమే అంటాడు. కానీ ఆరాధనే అత్యంత క్లిష్టమైంది అంటాడు. చాలా కష్టమైనది ఆరాధనే అంటాడు. నేను ఒప్పించబడ్డాను అది చదివినప్పుడు. ఆరాధన చేయటం సువార్త చేసినంత సులభం కాదు, ఆయనకు పరిచర్య చేసినంత సులభం కాదు, వాక్యాన్ని ప్రకటించినంత సులభం కాదు. ఆరాధన చేయటం వీటన్నిటిలో, మనం ఆయన కొరకై చేసే పనులన్నిటిలో అత్యంత క్లిష్టమైనది ఆరాధన అంటాడు. హృదయపూర్వకంగా. మీరు అవునంటారా కాదంటారా నాకు తెలియదు. చాలా క్లిష్టమైంది అంటాడు. కానీ ఆయన కోరుతున్నది కూడా ఏంటి చెప్పండి? ఆరాధన. ఆయన ఆజ్ఞాపించింది ఏంటి? ఆరాధన. నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీన్ని చేయుడు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయుడి అని. ప్రియులారా, మన ఆరాధన ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. ఒక్కొక్క విషయాన్ని ఆలోచన చేస్తూ వద్దాం. ఇప్పుడు చెప్పండి, విశ్వసించిన వారందరూ ఆరాధించాలి, పిలువబడిన వారందరూ ఆరాధించాలి. అది ఆయన ఆజ్ఞ, అది ఆయన హృదయ వాంఛ. ఆరాధన అన్నది ఆయన ఆజ్ఞ, ఆయన హృదయ వాంఛ. ఆత్మల రక్షణ కొరకై మన హృదయాలలో ఉన్నంత భారం, దేవుని వాక్యాన్ని ప్రకటించేటప్పుడు మన హృదయాలలో ఉన్నట్టు తీవ్రత, ఆయనను మ్రొక్కి స్తుతిస్తున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు లోపించి ఉంది అన్నది వాస్తవం. తూతూ మంత్రంగా 4 మాటలు నోటికొచ్చినాయి, ఏదో చెప్పాలంటే చెప్పాలి, అప్పటికప్పుడు కొన్ని మాటలు చెప్పేసి నిద్రపోయి కొంతమంది చెప్పి. ఆరాధన దేవుని హృదయవాంఛ, ఆరాధన దేవుని హృదయవాంఛ, ఆరాధన దేవుని కోరిక. విశ్వసించిన వారిని అందరినీ ఆయన పిలుస్తున్నాడు. ప్రభు ఈ క్రమాన్ని ప్రారంభించినప్పుడు, అంటే యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఆయన రొట్టెను విరిచినప్పుడు, ఆయన పస్కాను ఆచరించినప్పుడు ఒక సంఘటన జరిగింది చూడండి. ఆ మాట మనం చదువుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయం మనం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం, యోహాను సువార్త 13వ అధ్యాయం ఆ ఒక్క మాట మనం చదువుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయం. నేను మిక్కిలి ఆశపడితేనే మీతో పాటు దీనిని తీసుకున్నాను. లూకా సువార్తన ఆ మాట ప్రస్తావించబడింది. జస్ట్ నాకు ఇప్పుడే మీతో మాట్లాడుతున్నప్పుడు ఆ సంగతులు జ్ఞాపకం వచ్చాయి. చూడండి, దయచేసి క్షమించండి. 22వ అధ్యాయం లూకా సువార్త 22వ అధ్యాయం 14-15 వచనాలు చూడండి. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడా అపోస్తలులను పంక్తిని కూర్చుండరి. అప్పుడు ఆయన, నేను శ్రమ పడకమునుపు మీతో కూడా పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడితిని అని అన్నాడు. మీతో కూడా పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడితిని అన్నాడు. ఆ విందులో వారితో పాటు భుజించాలని ఆయన మిక్కిలి ఆశపడ్డాడు. కానీ ఏం జరిగింది? 24 చూడండి, 22-24. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదము వారిలో పుట్టగా, వారి మనస్సు నిండా వేరే ఉన్నాయి. వారు ఆయనను ఆరాధించాలన్న మక్కువతో రాల ఆదివారం. ఆ దినాన ఆయనను ఆరాధించాలన్న మక్కువతో రాల. నేడు చాలామంది
ఆదివారం ఆయనను ఆరాధించాలన్న మక్కువత రాల. ఆయన ఆశతో వస్తున్నాడు, ఆయన కోరుకుంటున్నాడు, ఆయన వాంఛిస్తున్నాడు, ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. మనము నిర్లక్ష్యంగా వస్తున్నాం, మనము లెక్క లేకుండా వస్తున్నాం, మనం అభిప్రాయ భేదాలతో వస్తున్నాం, మనము వేరే వేరే ఆలోచనలతో వస్తున్నాం. ఎందుకు వస్తున్నాం ఆదివారం ఆరాధనకి? ఎందుకు వస్తున్నాం ఆదివారం ఆరాధనకి? రొట్టె విరుచు కూడికకు ఎందుకు వస్తున్నాం? ఏ ఉద్దేశాలతో వస్తున్నాం? ఒక దైవ సేవకునిగా వర్తమానము కొరకై పడినంత సిద్ధపాటు ప్రయాస ఆరాధన కొరకు ఉండదు. ఎప్పుడు? ఆదివారం. వాక్యాన్ని ప్రకటించే వారి ధ్యాస అంతా శనివారం మొదలుకొని దేని మీద ఉంటుంది? వర్తమానం మీద, ఆరాధన మీద. 4 మాటలు. అది దేవుని హృదయ ఆశ, వాంఛ, అది దేవుని ఆజ్ఞ. ఆయన మిక్కిలి ఆశపడుతున్నాడు ఆయనను ఆరాధించాలని. విశ్వసించిన వారందరూ ఆయనను ఆరాధించాలని ఆయన మిక్కిలి ఆశపడుతున్నాడు. ఇది మొదటిది. సో ఆరాధన విశ్వసించిన వారికి, పిలువబడిన వారికి, ప్రత్యేకమైన వారికి, వారు మాత్రమే ఆయనను ఆరాధించాలి. విశ్వసింపని వారిది కాదు ఆరాధన. విశ్వసించిన వారికి, పిలువబడిన వారిని ఆయన ఆజ్ఞాపించాడు ఆరాధించమని. ఒకటి. రెండవది 22వ అధ్యాయం చూడండి. ఆదికాండం 22వ అధ్యాయం. ఆదికాండం 22వ అధ్యాయం 1-2 వచనాలు మరలా చదువుదాం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించుమని చెప్పాను. రెండవది, ఆరాధన ఆయన చెప్పినట్టుగా చేయాలి. ఇప్పుడు 22వ అధ్యాయంలో ఎన్ని సూచనలు చేశాడు? ఏమి అర్పించాలో ఆయనే చెప్పాడు, ఎక్కడ అర్పించాలో ఆయనే చెప్పాడు, ఎలా అర్పించాలో ఆయనే చెప్పాడు. మనకిష్టం వచ్చినట్టుగా చేసేది కాదు ఆరాధన. ఇప్పుడు బయట లోకల్లో ఉన్నాయి, ప్రైజ్ అండ్ వర్షిప్ ఆరాధన అంటున్నారు. ఇంకొక పద్ధతిని తీసుకొని దాన్ని ఆరాధన అంటున్నారు. ఇంకొక విధానాన్ని తీసుకొని దాన్ని ఆరాధన అంటున్నారు. ఆరాధన అనేది మనకిష్టము వచ్చినట్టుగా చేసేది కాదు, ఆయన చెప్పినట్టుగా చేయాలి. ఆయన ఏమైతే చెప్పాడో, ఆయన ఏమైతే చెప్తున్నాడో అలాగే చేయాలి. డిజైన్ చేసిన వాడు ఆయనే. ఎక్కడ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అన్నీ ఆయనే ఆజ్ఞాపించాడు. మనం ఇష్టం వచ్చినట్టుగా మనం చేసేది కాదు ఆరాధన. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు, ఎవరికి తోచినట్టు వాళ్ళు, ఎవరికి బుద్ధి పుట్టినట్లు వాళ్ళు, ఎవరికి ఆలోచన వస్తే వాళ్ళు, అది కాదు. ఆయన చెప్పినట్టు చేయాలి. ఆరాధనా క్రమం లేఖనములో ఎలా ఉంది అలాగే చేయాలి. ఆయనను ఆరాధించడానికి మన ఇష్టాలు కాదు, మన అభిప్రాయాలు కాదు, మన ఆలోచనలు కాదు. ఆయన ఏమి చెబుతాడో, ఆయన ఎలా చెబుతాడో, ఆయన ఎక్కడ చేయమని చెప్తాడో అలాగే చేయాలి. మనకు ఎలా అనిపిస్తే అలా చేయటం ఆరాధన కాదు. ఆయన చెప్పినట్టు చేయాలి, ఆయన ఆజ్ఞాపించినట్టు చేయాలి. కొత్త నిబంధనలు ఎక్కడుంది ఆ మాట? వెనకాలే ఉంది వచనం, చదవండి ఒకసారి. ఆయనను ఆరాధించువారు ఆత్మతోను అంటే ఇది స్పిరిచువల్ యాక్ట్, అది ఆత్మ సంబంధమైన కార్యం, ఆత్మతో చేయాలి. తర్వాత ఏమనుంది? సత్యముతో. సత్యముతో అనగా ఆయన వాక్య సత్యమే సత్యం. సత్యం అంటే ఇంకా దానికి మించి వేరే మీనింగ్ లేదు. లేఖనం ఏమి చెబుతుందో అదే చేయాలి ఆరాధన. మనం ఏ ఆలోచన పడితే ఆలోచన లోపలికి ప్రవేశపెట్టకూడదు. సత్యముతో ఆరాధించాలి, ఆయన చెప్పినట్టు ఆరాధించాలి, ఆయన ఆజ్ఞాపించినట్టే ఆరాధించాలి. దయచేసి వేరే వేరే విధానాలు, వేరే వేరే పద్ధతులు, వేరే వేరే ఆలోచనలు ఆయన సన్నిధికి తీసుకురావద్దు. పాత నిబంధన కాలంలో ఒకటి జరిగింది.
పాత నిబంధన కాలంలో ఒకటి జరిగింది. అన్యాజ్ఞని తీసుకొచ్చారు. ఆయన ఆజ్ఞాపించనిది ఎవరు? వారు నాదాబు అబీహులు. ఆయన ఆజ్ఞాపించనిది, ఆయన సెలవీయనిది, ఆయన చెప్పనిది, లేఖనములో లేనిది చాలామంది బయట రకరకాలుగా ఆరాధనలు చేస్తూ ఇదే ఆరాధన అనుకుంటున్నారు. దేవుడు దానిని అంగీకరించలేడు, దేవుడు దాన్ని స్వీకరించలేడు. ఆయన ఆజ్ఞాపించినట్టే చేయాలి. అబ్రహామా, నీవు లేవాలి, ఆయన ఆజ్ఞ. నీ కుమారుణ్ణి బలిగా అర్పించాలి, ఆయనే ఆజ్ఞాపించాడు. మోరియాకు వెళ్ళాలి, అది కూడా ఆయన ఆజ్ఞాపించాడు. దేవుడు చెప్పినట్లే చేశాడు. 3 రోజుల ముందుగానే ప్రయాణమై వెళ్ళాడు. ఆయన ఆజ్ఞాపించినట్టు చేయాలి, ఆయన చెప్పినట్టు చేయాలి ఆరాధన. ఒకటి, విశ్వసించిన వారే చేయాలి. రెండవది, ఆయన చెప్పినట్టు చేయాలి. లేఖన క్రమానికి భిన్నంగా, లేఖన క్రమానికి విరుద్ధంగా మనకిష్టం వచ్చినట్టుగా మనము ఆరాధన చేయకూడదు. ఇది 2. నేను ఊరకలా చెప్తూ వెళ్తాను నా ముందున్న సమయంలో. 3వది చూడండి, 22వ అధ్యాయం 5వ లేకపోతే 6వ వచనం చూడండి. 22వ అధ్యాయం 6వ వచనం. దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరు కూడి వెళ్ళొచ్చుండగా. ఎలా వెళ్ళారు ఆరాధనకు? చెప్పాలి. ఎలా వెళ్ళారు ఆరాధనకు? కూడి వెళ్ళారు. వారిద్దరూ కూడి వెళ్ళొచ్చుండగా వారు కూడి వెళ్ళారు. ఇప్పుడు చెప్పండి, ఒక వచనం చదువుకుందాం, మనకు బాగా తెలుసు. ఆమోసు గ్రంథంలో చెప్తారా టక్కుమని? ఎన్నో అధ్యాయమైనా వచనం? చదవండి ఆ వచనం. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అని అన్నాడు. వారిద్దరు ఎలా వెళ్ళారు? కూడి వెళ్ళారు. ఆరాధన కొరక ఎలా వెళ్ళారు? కూడి వెళ్ళారు. కూడి వెళ్ళారంటే అర్థం ఏంటి? సమ్మతించి వెళ్ళారు. ఇప్పుడు 3వది చెప్తాను. వారు సమాధానముతో ఆరాధించారు. వారు సమాధానముతో ఆరాధించారు. ఇప్పుడు చెప్పండి, ఎలా వస్తున్నాం? కూడి రావటం అంటే మనంతకు మనం రావటం కాదు. మనము కూడి వస్తున్నప్పుడు సమాధానం ఉందా? సమాధానముతోనే చేరి వస్తున్నామా? సమాధానముతోనే ఆరాధించడానికి వస్తున్నామా? నిన్న మలాకీ గ్రంథంలో ఒక వచనం చదువుకున్నాం, గుర్తుందా? దయచేసి అక్కడికి మళ్ళీ రండి. మలాకీ గ్రంథం ఆ వచన భాగం దగ్గరికి రండి. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం చూడండి. మీలో ఒకడు నా బలిపీఠం మీద నిరర్ధకముగా అగ్ని రాజబెట్టకుండునట్లు నా మందిరపు వాక్యంలను మూయువాడొకడు మీలో ఉండిన ఎడల మేలు. ఆరాధన కూడిక జరగకుండా ఎవరైనా ఆపితే మేలు అన్నాడు. ఎక్కడ? మలాకీ గ్రంథంలో. ఈ ఆరాధన నాకు ఇష్టమే లేదన్నాడు ఆయన. పనికిరాని వాటిని తీసుకొని వచ్చి ఆరాధిస్తున్నారని చెప్పాడు. దాని గురించే కాదు, మళ్ళీ మనం దాని తర్వాత చూద్దాం. అక్కడ మరొక సమస్య కూడా ఉంది. చూడండి ఒకసారి 2వ అధ్యాయం 11వ వచనం చదువుదామా? లేకపోతే 15వ వచనం చూడండి. కొంచెముగానైనను దయాత్మ నొందిన వారిలో ఎవరును ఇలాగున చేయలేదు. ఒకడు చేసినను ఏమి జరిగాను? దేవుని చేసే సంతతి నొందవలెనని అతడు యత్నము చేశాను కదా. కాగా మిమ్మల్ని మీరే జాగ్రత్త చేసుకొని యవనమున పెళ్లి చేసుకొని మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులు కాకుండా. పైన చెప్పాడు కొందరు పెళ్లి చేసుకున్నారు అని. రిలేషన్షిప్స్ ప్రాబ్లం ఉన్నాయి అక్కడ. నీ భార్య పక్షాన 14వ వచనంలో, 15వ వచనంలో, 16వ వచనాల్లో చెప్పాడు ఆయన. రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకైనా మాట అన్నాడు. ఒక్క మాటకే కాదు, సంబంధాలలో సమస్య ఉంది. సంబంధాలలో సమస్య ఉంది. భార్యాభర్తల మధ్య సఖ్యత లేదు. ఆరాధించడానికి కూడి వస్తున్నారు. ఇందాక మనం చదువుకున్నామే లూకాసు వార్త 24వ అధ్యాయంలో. పస్కాను ఆచరించడానికి వారు ఎట్లా వచ్చారు? తమలో ఎవడు గొప్పవాడు అనే వివాదము వారిలో పుట్టగా వివాదాలతో వస్తున్నాం.
అభిప్రాయ భేదాలతో వస్తున్నాం, స్పర్ధలతో వస్తున్నాం. 22వ అధ్యాయంలో జరిగినటువంటి ఆరాధనలో తండ్రి కుమారుల మధ్య సమాధానం ఉంది. వారు కూడి వెళ్ళారు, వారు సమాధానముతో వెళ్ళారు. ప్రియులరా ఆరాధించడానికి ఎలా వస్తున్నారు చెప్పండి? మనకిది చాలా లీస్ట్ బాధ. అభిప్రాయ భేదాలు ఉంటాయి, తప్పేముంది? స్పర్ధలు ఉంటాయి, తప్పేముంది? అంతా సమాధానం అంటే ఎక్కడి నుంచి అవుతుంది? మత్తయి సువార్తలో ప్రభు ఏమన్నాడు? బలిపీఠము దగ్గర అర్పణము అర్పించడానికి వచ్చేవాడు సహోదరునితో విరోధం ఏదైనా కలదని జ్ఞాపకం వస్తే అర్పణను అక్కడ పక్కన పెట్టు, ముందేం చేయమన్నాడు? ఆ తర్వాత అంగీకరించబడుతుంది. ఎందుకు దీన్ని పట్టించుకోవట్లేదు మనం? మన దగ్గరే ఉన్నాడు ఆయన. నాకు చాలా ఏళ్ల క్రితం చెప్పాడు ఆయన ఎట్లా సమాధాన పడ్డాడు. వెంటబడి పరిగెత్తి బండి వేసుకొని పోయి ఆయన బ్రతిమలాడే నన్ను క్షమించమని ఇప్పటికీ నాకు బాగా జ్ఞాపకం. చాలా చోట్ల చెప్పాను ఈ విషయం నేను. ఎందుకు సమాధానం? ఎందుకంత అవసరం? ఒక వ్యక్తిని వెంటాడి బ్రతిమలాడి క్షమించమని ప్రాధేయపడేంత అవసరం ఏం చెప్పండి? సమాధానముతో కూడిన ఆరాధన అభిప్రాయ భేదాలతో స్పర్ధలతో పెద్దలకు పడవు, పెద్దలకు సేవకునికి పడదు, పరిచారకునికి మరొక పరిచారకునికి పడదు, ఈ కుటుంబానికి పడదు, సమాధానం ఉండదు. ఆరాధించడానికి వస్తాం, నేను చెప్పాను కదా, ఒక ముక్క పుచ్చుకుంటాం, కొంచెం చుక్క నోట్లో వేసుకుంటాం, వెళ్ళిపోతాం. ఇదేదో ప్రసాదం అనుకుంటాం మనం. వారు కూడి వచ్చారు ఆరాధన చేయటానికి. వారు కూడి వెళ్ళుచుండగా వారు సమాధానముతో వెళ్ళారు ఆరాధన కొరకై. విశ్వసించిన వారే ఆరాధించారు, ఆయన చెప్పినట్టు ఆరాధించారు. మూడవది సమాధానముతో ఆరాధించాలి. ఒక్క వచనం చదివి నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం ఇదే రొట్టె విరుచు కూడిక సందర్భంలో ఒక మాట రాయబడింది. 17వ వచనం చూడండి. 11:17. మీరు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొనను. మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే కానీ ఎక్కువ మేలుకు కాదు. ఎందుకని? మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను, కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. 20లో ఏమన్నాడు? మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభురాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. రెండు భోజనాల గురించి చెప్పాడు. మీరు కూడి వస్తున్నప్పుడు అది సాధ్యం కాదు. అభిప్రాయ భేదాలతో, స్పర్ధలతో, గొడవలతో, కక్షలతో, కలహాలతో ఏం ఆరాధన చేద్దాం? మనం అనుకుంటున్నాం ఆరాధన అంగీకరించబడుతుందని. ఎవడైనా మందిరపు తలుపులను మూసిన ఎడల మేలు. నిరర్ధకంగా అగ్ని రాజబెడతా ఉన్నారు మీరు. మన తృప్తి కొరకు ఆరాధన చేస్తున్నాం మనం. ఇంకొంతమంది ఉంటారు, ఇంకొక బ్యాచ్ ఉంటుంది, పక్కనోడు చూస్తుంటాడు కదా, తీసుకోకపోతే ఏమనుకుంటాడని ఆరాధించే వాళ్ళు మరి కొంతమంది. పాత్ర తీసుకోకపోతే ఏమనుకుంటాడో సాహసించి ధైర్యం చేసి, స్తుతులు చెల్లించకపోతే నా ఉనికి ఎక్కడ పోతుందో. ఎబ్నేజర్ అనేవాడు ఉన్నాడంటే ఉనికి ఎక్కడ పడుతుంది? స్తుతించాలి. నేను ఉన్నాను, సిద్ధపాటు ఉండదు, ఏముండదు, ఊరికేదో 4 మాటలు అయిపోయింది. జాగ్రత్త. ఆయనను సమాధానముతో ఆరాధించాలి. వారు సమాధానముగా, వారు కూడి వెళ్ళి ఆరాధించారు. ఇది 3. 4వది చూడండి. 4వది మనం చూద్దాం. 22వ అధ్యాయం 3వ వచనం. ఆదికాండం 22వ అధ్యాయం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి గాడిదకు గంత కట్టి పనివారిలో ఇద్దరిని పిలిచి కుమారుని ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలను చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకి వెళ్ళాను. 3వ నాడు అబ్రహాము కనులెత్తి దూరం నుండి చూచి 3 days పట్టింది. ఆ చోటును చాలు. ఎలా వెళ్ళారు? సిద్ధపాటుతో వెళ్ళాడు. స్పాంటేనియస్గా, అప్పటికప్పుడు అలానే వెళ్ళలా. ఇక్కడ ఇంకొక క్లారిటీ లేదు. ప్రభు ఎప్పుడు చెప్పాడో లేదు. ఇంకా
అంటే ప్రభువు చెప్పిన దానికి అబ్రహాము చేసిన దానికి ఎంత వ్యత్యాసం ఉందో నాకైతే అర్థం కాలేదు. బహుశా 3 రోజులు అనుకుందామా, అనుకోండి తప్పలేదు. 4 రోజులు అనుకుందామా, తప్పలేదు. ఇంకా అంతకన్నా ముందే చెప్పిండొచ్చేమో, నాకు తెలియదు. లేకపోతే ఆ రాత్రే వెళ్ళిపోయాడేమో, ప్రయాణం చేయడానికి 3 రోజులు పట్టిందేమో తెలియదు. ఇప్పుడు చెప్పండి, ఆయనకు బలి అర్పించటానికి వెళ్ళినప్పుడు, ఆయనను ఆరాధించటానికి వెళ్ళినప్పుడు అప్పటికప్పుడు ఏమి తోస్తే అది చేశాడా? నాకు ఆన్సర్ కావాలి. ఏది తోస్తే అది చేశాడా? చెప్పండి. ఏమేం చేశాడు ఇప్పుడు మీరు చెప్పండి, వరుసగా చెప్పండి. తెల్లవారునే లేచాడు, తెల్లవారునే లేచాడు, గాడిదకు గంత కట్టాడు, పనివారిని సిద్ధపరిచాడు. వీటిని పక్కన పెడదాం. 2 కట్టెలను చీల్చాడు, కట్టెలను చీల్చాడు. 3 రోజులు ప్రయాణం చేశాడు. ఇప్పుడు సిద్ధపాటు ప్రక్రియలో ఎన్ని రోజులైంది? ఎన్ని రోజుల నుంచి సిద్ధపడ్డాడు? 4 రోజులైంది. స్ట్రైట్గా రావడం, మనకేమనిపిస్తే అది చెప్పేయడం, ఆరాధించాను, అయిపోయింది. జేన్ డార్బీ గారు రాస్తారు, ఇది కూడా ప్రీషియస్ సీడ్ మ్యాగజైన్లో చదివాను నేను. స్కాట్లాండ్లో, లేకపోతే మన పితరులు బ్రదరన్ అసెంబ్లీస్ ప్రారంభ దినాలలో వారు చేసే ఆరాధనలో ఇలా చెప్తారు. వారు ఆదివారము ఆరాధన అంటే సిద్ధపాటు సోమవారం నుండి ప్రారంభమవుతుందట. దేనికోసం? ఆరాధన చేయటానికి. ఒక ఆయన లెక్కేసి చెప్పాడు, 168 గంటలు ఉంటాయి వారంలో. 168 గంటలు. 168 గంటల్లో వినండి, ఊరిక ఇలా ఆలోచన చేయండి. దినమునకు అంటే ప్రతి సోమవారం 1 అరగంట, ఆదివారమున ఆయనను ఆరాధించటానికి సిద్ధపాటు అంటే సిద్ధపడటానికి, ప్రభువును గురించిన తలంపులను సంపాదించుకోవటానికి 1 అరగంట, 2వ రోజు అరగంట, 3వ రోజు అరగంట, 4వ రోజు అరగంట, 6 రోజులు చాలు కదా. మనము ఏమైతే సిద్ధపడ్డామో, మనం ఏమైతే కట్టెలు చీల్చడం అదే జ్ఞాపకం చేస్తుంది. లేఖనాన్ని చదవండి. ఇక్కడ కట్టెలను చీల్చాడు. తిమోతి పత్రికలో ఏముంది? సత్యవాక్యమును సరిగా విభజించి చీల్చి. లేఖనము చదువుతూ ఉండగా, లేఖనములలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు అర్థమవుతూ ఉండగా, ఆ ప్రభువును గురించినటువంటి తలంపుల చేత వారమంతా నింపుకొని ఆదివారం ప్రభు దినాన చేరి వచ్చి ప్రజలు వినేటట్టుగా కాదు, వాళ్ళు సెకండరీ, ప్రాథమికంగా పరలోకపు తండ్రికి సంతోషం కలిగేటట్టుగా ఆ ప్రియ కుమారుణ్ణి ప్రశంసిస్తే అది ఎంత బాగుంటుంది. అప్పటికప్పుడే ఊరికట్లా ఏదో 4 మాటలు, నాకు తెలిసింది, నాకు తోచింది, ఏమనిపిస్తే అది. 3 రోజులు ముందుగా లేచాడు, కట్టెలను చీల్చాడు, 3 రోజులు ప్రయాణం చేశాడు, తెల్లవారునే లేచాడు. ఆయనను ఆరాధించటానికై అబ్రహాము చేసినటువంటి సిద్ధపాటిది. యథార్థంగా చెప్పండి, సిద్ధపడి వస్తున్నారు ఆరాధనకి? స్తుతులు చెల్లించడానికే సిద్ధపడి వస్తున్నామా? అప్పటికప్పుడు యాదృచ్ఛికంగా 4 మాటలు చెప్పి వెళ్ళిపోతున్నామా? బల్ల దగ్గర స్తుతులు చెల్లించేటప్పుడు నాయకులైన వారు, పెద్దలైన వారు, బాధ్యత కలిగిన వారు సిద్ధపడి వస్తున్నారా? సిద్ధపడి వస్తున్నారా? స్తుతులు చెల్లించే నీవు సిద్ధపడి వస్తున్నావా? ఏవి పడితే అవి, ఎలా పడితే అలా, నా తలంపులో ఏమొస్తే అది. ఇజ్ ఇట్ రైట్? వారు ముందుగా సిద్ధపడి వచ్చారు. వారు ముందుగా సిద్ధపడి వచ్చారు. చాలా రోజులు ముందుగా సిద్ధపడి వచ్చారు. ఇది సిద్ధపాటుతో కూడింది. సిద్ధపడి చేయాలి. చాలా సమయం ఉంది, చాలా సమయం ఉంది. సిద్ధపాటుతో రండి. రొట్టె విరుచు కూడికకు ప్రభువు దినాన ఆయనను ఆరాధించటానికి చేరి వస్తున్నప్పుడు ముందుగానే సిద్ధపడి రావటం అవసరం. ఇప్పుడు ఆలోచించండి. ఇప్పుడు ఎన్ని విషయాలు విన్నాం? నిన్న విన్నాం, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. నిన్న విన్నది వేరు, ప్రవర్తన విషయంలో సిద్ధపడి రండి. ఇప్పుడు ప్రశంసించటానికి సిద్ధపడి రండి.
సింపుల్ ప్రియులరా. సోమవారం ప్రభుని గురించిన ఒక తలంపు, మంగళవారం ప్రభుని గురించిన మరొక తలంపు, బుధవారం ప్రభుని గురించిన మరొక తలంపు, గురువారం ప్రభుని గురించిన మరొక తలంపు, శుక్రవారం ప్రభుని గురించిన ఒక తలంపు, శనివారం ప్రభుని గురించిన ఒక తలంపు. వీటన్నిటినీ తీసుకొని వచ్చి పేర్చి ప్రభుకు అప్పగిస్తే తన ప్రియ కుమారుణ్ణి ప్రశంసిస్తున్నప్పుడు, నిన్న చెప్పాం కదా, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీన్ని చేయండి. నన్ను అంటే శిలువ శ్రమలే కాదు, ఆయన మొత్తం క్రీస్తు యేసును మనము ఆ తండ్రి ఎదుట ప్రశంసిస్తూ ఉండగా, ఆయనను ఘనపరుస్తుండగా పరలోకపు తండ్రికి ఎంత సంతోషం, ఆయన ఎంత ఆనందిస్తాడు. ఎలా వస్తున్నాం? విని వెళ్ళకండి. రేపటి ఆదివారమున ఆరాధన చేయటానికి చేరి వస్తున్నప్పుడు సిద్ధపడినండి. వర్తమానాల కొరకే కాదు సిద్ధపాటు, ఆరాధన తలంపులు అందించటం కొరకు మాత్రమే కాదు సిద్ధపాటు, స్తుతులు చెల్లించటానికి, ఆయనను ప్రశంసించటానికి కూడా సిద్ధపాటు కలిగి రావటం క్షేమం, మంచిది. వారు సిద్ధపడి వచ్చారు, విశ్వసించిన వారు ఆరాధించారు. 2, ఆయన చెప్పినట్టుగా ఆరాధన చేశారు. మనకిష్టం వచ్చినట్టు కాదు, ఆ క్రమమే, ఆరాధన క్రమం అదే, దాన్ని మార్చకండి. 3వది చెప్పండి, సమాధానముతో ఆరాధించారు. 4, సిద్ధపాటు కలిగి, ఆయనను ఆరాధించటానికి సిద్ధపాటు కలిగి ఆరాధించారు. త్వరగా రెండు విషయాలు నేను జస్ట్ అట్లా జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. చూడండి, 3వది, 8వది, 5వది, 22వ అధ్యాయం, 22వ అధ్యాయం, 22వ అధ్యాయం 8వ వచనం చదువుతారా? అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె. 9 చూడండి. అలాగు వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును చాలు, కట్టెలు చక్కగా పేర్చి అని ఉంది. కట్టెలు చక్కగా పేర్చి, హడావుడిగా ఎలా పడితే అలా చేశారా? కట్టెలు చక్కగా పేర్చి క్రమముగా ఆరాధించాలి. ఆయనను ఆరాధిస్తున్నప్పుడు క్రమముగా ఆరాధించాలి, ఎలా పడితే అలా కాదు. దాన్నే మాట అన్నాడు. ఈ త్వరగా చదువుదాం, ఊరికట్లా చదువుకుందాం అంతే, నేను వివరించను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం, పౌలు చెప్పిన మాటలే జస్ట్ అట్లా జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం ఆ వచనాలు మనం చదువుకుందాం. 11వ అధ్యాయం చూడండి. ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. చక్కగా పేర్చి అనే మాట దగ్గర జస్ట్ ఒక్క మాట మాత్రమే మనం జ్ఞాపకం చేసుకుందాం. 34, మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణము కాకుండానట్లు ఎవడైనానో ఆకలి గొనిన ఎడల తన ఇంటనే భోజనం చేయవలను. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను ఏమన్నాడు? నేను మిగిలిన సంగతులను క్రమపరతును అని అన్నాడు. నేను మిగిలిన సంగతులను క్రమపరతునన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడు? 14వ అధ్యాయం 27వ వచనం, 14వ అధ్యాయం 26వ వచనం చూడండి. సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు కీర్తన పాడవలనని ఉన్నాడు, మరి ఒకడు బోధింపవలనని ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరచబడినది మాట్లాడవలనని ఉన్నాడు, మరి ఒకడు అర్థము చెప్పాలని ఉన్నాడు. సరే, సమస్తమును క్షేమాభివృద్ధికై జరగనీయుడి అని అన్నాడు. 40లో ఏమన్నాడు? 14:40లో ఊరికట్లా చదువుకుందాం. సమస్తము మర్యాదగాను క్రమముగాను జరగనీయండి. ఆరాధన క్రమముగా జరగాలి, నీట్గా పేర్చి, ఆ చక్కగా పేర్చటం అన్నది క్రమముగా జరగాలి. ఆరాధన క్రమముగా జరగాలి. విశ్వసించిన వారు చేయాలి, చెప్పినట్టు చేయాలి, సమాధానముతో చేయాలి, సిద్ధపాటు కలిగి చేయాలి, త్వరగా క్రమముగా చేయాలి. చివరిది 22వ అధ్యాయం మొదటి వచనం, 22వ అధ్యాయం మొదటి వచనం. త్వరగా ఆ సంగతులు జరిగిన తరువాత
దేవుడు అబ్రహామును పరిశోధించను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువారెను. ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని నీకు ఒక్కడై ఉన్న కుమారుని నీవు ప్రేమించు ఇస్సాకు. ఆరాధనలో ఆయనకు శ్రేష్టమైనది ఇవ్వాలి. దీన్ని మనం మధ్యాహ్నం ఆలోచించేద్దాం. 12వ అధ్యాయాన్ని బేస్ చేసుకొని మధ్యాహ్నం ఆలోచించేద్దాం. ముగిస్తున్నాను. ఆయనకు అతి శ్రేష్టమైనది ఇవ్వాలి. మనము ఆయనకు అర్పిస్తున్నప్పుడు ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్, ఆయనకు అతి శ్రేష్టమైన ఆరాధన చేయాలి. నీకు ఒక్కడై ఉన్న కుమారుని నీవు ప్రేమించు ఇస్సాకును అన్నాడు. ద బెస్ట్ ఇవ్వాలి. మనం అర్పించే స్తుతులు, మనము చేసే ప్రశంస, మనము ఆయనకు చేసే ఆరాధన, స్ట్రైట్ క్వశ్చన్, యథార్థంగా సూటికి ఒక మాట అడుగుతున్నాను, శ్రేష్టమైనదేనా? ద బెస్ట్ ఇస్తున్నామా? ద బెస్ట్ ఇస్తున్నామా? ఈ వారం ప్రశ్నించుకోండి, వచ్చే వారం ప్రశ్నించుకోండి. అయిపోయిన తర్వాత నేను ఈరోజు ఆయనకు శ్రేష్టమైనది ఇచ్చానా అని ప్రశ్నించుకోండి. నెక్స్ట్ వీక్ క్వశ్చన్ చేసుకోండి, నేను ఆయనకు శ్రేష్టమైనదే ఇచ్చానా అని ప్రశ్నించుకోండి. 3వ వారం ఆలోచించేయండి, నేను ఆయనకు శ్రేష్టమైనది ఇచ్చానా? శ్రేష్టమైనది ఇచ్చేంత వరకు ఈ ప్రశ్న వేసుకుందాం. ఆయనకు శ్రేష్టమైనది ఇవ్వాలి, ద బెస్ట్ ఇవ్వాలి. ఆరాధనలో అస్తవ్యస్తంగా ఏదో ఒకటి 4 మాటలు చెప్పేద్దాంలే, ఉరుకట్లా మాట్లాడేద్దాంలే, స్తుతులు ఉరుకట్లా చెల్లించేద్దాంలే. ఇజ్ ఇట్ ద బెస్ట్? నువ్వు చేసే ఆరాధన, ఆయనకు అర్పించిన ఆ జిహ్వా ఫలం శ్రేష్టమైనదేనా? వెల్ ప్రిపేర్డ్గా వచ్చావా? నీట్గా క్రమముగా పేర్చి అందిస్తున్నావా? ఆలోచించేయండి. శ్రేష్టమైనది ఇవ్వాలి. మొత్తం 7 సంగతులు విన్నా. 22వ అధ్యాయంలో ఆరాధనలో మొత్తం 7 సంగతులు. పిలువబడిన వారు అనగా విశ్వసించిన వారు 2, ఆయన ఆజ్ఞ చొప్పున లేకపోతే ఆయన చెప్పినట్టు 3, ఆ సమాధానముతో 4, సిద్ధపాటు కలిగి 5, క్రమముగా 6, శ్రేష్టమైన. 22వ అధ్యాయంలో జరిగినటువంటి ఆరాధనలో మనం నేర్చుకునే పాఠాలు. పిల్లలు, ఒక చిన్న ప్రశ్న, మన ఆరాధన ఎలా ఉంది? మన ఆరాధన ఎలా ఉంది? పరిశీలించుకుందాం, సమీక్షించుకుందాం, సరిచేసుకుందాం. ఎంత శ్రేష్టమైనది ఇవ్వాలో మనం మధ్యాహ్నం కాలం ఆలోచించేద్దాం. దేవుడి తలంపులు మన ఆరాధనలో తన దివ్యమైన నడిపింపు కొరకై సహాయకరంగా ఉన్నట్లు ఆయనే దీవించి అనుగ్రహించునుగాక.